హలో మాదిగా చెలో హైదరాబాద్ ఫిబ్రవరి 7న వేల గొంతులు లక్ష డప్పుల సాంస్కృతిక ప్రదర్శనను విజయవంతం చేయడానికి పద్మశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మందమర్రి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. 30 సంవత్సరాల పోరాట ఫలితమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇట్టి తీర్పును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ ఆమోదం చేస్తారని మాట్లాడడం జరిగింది. ఈ అంశం మీద ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ అభిప్రాయం గవర్నమెంట్ తీసుకుని ఫిబ్రవరి 7వ తారీఖున లోపల వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదింపచేస్తే విజయోత్సవ సభ చేస్తాం, లేకుంటే చావుడప్పే కార్యక్రమం పాల్గొన్న నాయకులు పాల్గొన్నారు. ఇక జీడి సారంగం మాదిగ, గొల్లపల్లి ఓదెల మాదిగ, మిట్టపల్లె బాపు మాదిగ, సప్పిడి శ్రీనివాస్ మాదిగ, కంబల రాజనర్సు మాదిగ తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితమే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఇచ్చింది. ఆ వర్గీకరణకు హిందూ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రం చేయకముందు తెలంగాణ రాష్ట్రం చేసి చూపిస్తానని మాట ఇచ్చిండు. ఇప్పటికీ 3 నెలల సమయం పట్టింది. దాని మీద ఏకసభ్య కమిషన్ వేసిండు. ఏకసభ్య కమిషన్ ఈ నెల 10 తారీఖు వరకు రిపోర్ట్ అందియాలన్నారు. అది అట్లనే ఉన్నది. మొన్న ఒక వేదిక మీద 5 తారీఖు 6 తారీఖు అసెంబ్లీ ఉన్నది. అందులో నేను చెప్తా వర్గీకరణ అంశం మీద, బీసీ కులగణన మీద చెప్తా అని మాట ఇచ్చిండు. ఈ వేదప్పులు సుదీర్ఘ పోరాటానికి గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు మద్దతు తెలపడం, రాష్ట్రాలకి హక్కును కల్పించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని శక్తులు, కొందరు బాల సోదరులు ఈ వర్గీకరణ అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన ఉండటం వల్ల ఇప్పుడు వారికి ఒక చెంపపెట్టుగా ఈ మాదిగల ఐక్యత అంటే ఏంటో చూపించడానికి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న మన కృష్ణన్న ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న 1,00,000 గొంతులు